హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3 ఫిబ్రవరి 2026 బడ్జెట్ సెషన్ అయిన తర్వాత మార్కెట్ యొక్క వాలటాలిటీని మనం గమనిస్తున్నాం. నిన్నటి రోజున మార్కెట్ పాజిటివ్గా ఉంటాం. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వటం, గ్యాప్ అప్లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి పెద్దగా మూమెంట్ లేకపోవడం. కానీ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఇంకా పైకి వెళ్తుందా మార్కెట్ అన్న ఉద్దేశంతో కాకుండా మీరు తీసుకునే ఇండెక్స్ అయినా స్టాక్స్ అయినా ఏ విధంగా వాటి యొక్క మూమెంట్స్ ఉందో ఆ మూమెంట్ క్యాచ్ చేసే అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలగాలి. మీరు ప్రో ట్రేడర్గా ఇంట్రాడే ట్రేడ్ చేస్తూ ఏదైనా మంచి రిటర్న్స్ డైలీ ఇంట్రాడేలో ప్రాఫిట్ సంపాదించాలంటే ఖచ్చితంగా మన ప్రో ట్రేడర్ క్లాస్ ఏదైతే ఉందో మాస్టర్ క్లాస్ దానికి అటెండ్ అవ్వడానికి 1-on-1 ఆన్లైన్లోనే అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే నేర్చుకోకుండా మాత్రం మీరు ట్రేడ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రోజున మనం చేసినటువంటి ఇండియన్ ట్రేడ్స్లో 33,000 రూపీస్ ఏ విధంగా తీసాం, ఒక సింగిల్ ట్రేడ్లో కూడా 90,000 చేంజ్ మనం ఏ విధంగా తీసాం నేను మీకు డీటెయిల్స్ పెడతాను అక్కడ. అట్ ద సేమ్ టైం మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఏ విధంగా తీస్తారు దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేసినట్టయితే మీకు ఏ విధంగా మనకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఒక మంత్ మనం ఏ విధమైనటువంటి రిటర్న్స్ తీస్తున్నామో P&Lతో సహా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ట్రేడింగ్ చేయాలనుకునే థాట్ ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయాలనుకున్నామో ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ అన్నదే ఏదైతే నేర్చుకోకుండా చేయడం వల్ల ఆల్రెడీ మీరు లాస్ ఎదుర్కొని ఉంటారు. కాబట్టి ఒక సిస్టమేటిక్ లెర్నింగ్, ఒక సిస్టమేటిక్ అప్రోచ్, ఒక థియరిటికల్ అప్రోచ్ అయితే తప్ప దీంట్లోంచి మనీ తీయడం అన్నది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు దీని మీద పూర్తి అవగాహనతో తెలుసుకున్న తర్వాత చేయండి. మన ప్రో ట్రేడర్ క్లాస్కి మీరు ఎలిజిబిలిటీ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సరైన సఫిషియెంట్ అమౌంట్, ఒక 2 lakhs లేకపోతే 4 lakhs 5 lakhs ఒక సఫిషియెంట్ అమౌంట్ కానీ మీరు పెట్టుకోగలిగితే మనం నేర్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు డైలీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు యొక్క 2,000 కానీ 5,000 కానీ 10,000 కానీ దానికి ఏ విధంగా చేయాలి, మైండ్ మ్యాప్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ మనం ఏ విధంగా తీసుకోవాలి, ఆ తర్వాత మనం తీసుకునే లాట్ సైజ్ ఏంటి, మనం ఎందులో చేయాలి. ఇండెక్స్ నిజానికి ఇండెక్స్ వారానికి 5 రోజులు కూడా బాగోదు. 5 రోజుల్లో ఓన్లీ 2 days or 3 days బాగుంటుంది. బట్ 5 days కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు. కానీ ఇండెక్స్తో పాటుగా స్టాక్స్లో కూడా వెళ్ళాలనుకుంటే ఆ స్టాక్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి. ఈ రోజున కూడా మనం ఏదైతే స్టాక్స్ అన్నీ కూడా గ్యాప్ అప్లో ఉండిపోవడం వల్ల మనకి మూమెంట్ దొరకదు. కానీ అట్లాంటి దాంట్లో కూడా కన్సాలిడేషన్ ఎత్తుకుని అక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకోవాలన్నది నేను ఇక్కడ 2-3 స్టాక్స్ కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుందా లేదా అనడానికి బేస్ మనం ఏ విధంగా చేసుకోవాలన్నదాన్ని కూడా మనం చేసుకుంటే ఖచ్చితంగా స్టాక్స్లో కూడా మనకి ఒక 2 hours అయిన తర్వాత మనకు ఒక అవకాశం అయితే దొరుకుతుంది. దాన్ని ఆపర్చునిటీని ఏ విధంగా క్యాష్ చేయాలి అన్నదంతా కూడా డీటెయిల్గా తీసుకోవచ్చు. మీరు ఒక రెగ్యులర్గా ఒక ప్రో ట్రేడర్గా ఒక కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నది ఈ 2 ఆస్పెక్ట్ని కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగినట్టయితే, ఇంటిగ్రేట్ చేయగలిగినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే మీ పోర్ట్ఫోలియోని కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మీరు పోర్ట్ఫోలియోలో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళ ఈ మార్కెట్లో హైలీ సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే సండే ఆర్ మండే ఈవినింగ్ నేను ఒక వెబినార్, ఒక 1 hour వెబినార్ కండక్ట్ చేస్తాను. దాంట్లో మల్టిపుల్ స్టాక్స్ని లేకపోతే మల్టీ బ్యాగర్ స్టాక్స్ని సెక్టార్ వైజ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, మన పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిసైడ్ చేసుకుంటాము, హై ఫ్రీక్వెన్సీతో ఉన్న పోర్ట్ఫోలియోని ఏ విధంగా తీసుకుంటాము. 2025లో చాలా అద్భుతంగా పెరిగిన స్టాక్స్ అన్ని మనం ఇన్వెస్ట్ చేయలేకపోయాము. కానీ 2026 మీ చేతిలోనే ఉంది కదా. 2026లో ఏ స్టాక్స్లో ఏ సెక్టార్లోకి వెళ్తే మనకి టేకాఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఏదైతే పొటెన్షియల్గా ఉండి మార్కెట్లో 2025లో పెరగకుండా ఉండిపోయినాయో వాటి టేకాఫ్ ఏ విధంగా తీసుకుంటాయి, ఆ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా జరిగింది. నేను మీకు ఇచ్చే స్టాక్స్ ఒక 10 to 20 స్టాక్స్ ఏదైతే మల్టీబ్యాగ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన స్టాక్స్ నేను ఆ వెబినార్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మీరు ప్రో ట్రేడర్ అవ్వాలనుకుంటే మాత్రం సఫిషియెంట్ అమౌంట్ ఉండి మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించి మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.